ఈరోజు దాదాపు 600 ఎకరాలు 3 గ్రామాలు తర్లువాడ, అడవివరం, రాంబిల్లి 3 చోట్ల 600 ఎకరాలు తీసుకొని అందులో దాదాపు 520 మంది రైతులకు ఇంతవరకు పరిహారమే చెల్లించలేదు. డీఫారం పట్టా ఆ తర్లువాడలో ఉన్నటువంటి డీఫారం పట్టా ఉన్న వాళ్ళకి 5గురికి అసలు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందించలేదు. ఎలాంటి సోషల్ ఆడిట్ జరగలేదు. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు. వాటరు విశాఖ ప్రజలకు వాటర్ ఎలా సరఫరా చేస్తారో చెప్పలేదు. ప్రజల మధ్యలో ఉన్నటువంటి అనేక సమస్యలని పరిష్కరించకుండా, వాటికి సమాధానం చెప్పకుండా, మేము గూగుల్ సెంటర్ ప్రారంభించేస్తున్నాం అని చెప్పి లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఒక ఆశ భ్రమలు పెట్టి ఈ రకంగా యువతని ప్రత్యేకించి తప్పుదారి పట్టించడం అనేది న్యాయం కాదు. ఎందుకంటే 1,80,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మురిపం చూపిస్తున్నారు. 5-6 వేల ఉద్యోగాలకు మించి రావని స్వయంగా కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు చెప్పారు. బహిరంగంగా వాళ్ళు చెప్పిన మాటలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. మరి 5-6 వేల ఉద్యోగాలకినూ లక్షలాది ఉద్యోగాలకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఈ 5-6 వేల ఉద్యోగాలైనా లోకల్గా ఎంతమందికి వస్తాయి? ఇక్కడ ఉండే స్థానికులకి అందరికీ ఇచ్చేస్తే స్థానికులకి ఏం మిగులుతాయి? ఉత్తరాంధ్ర యూత్కి ఏమొస్తుంది? అందుకని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం భ్రమలు పెట్టి గూగుల్ అనగానే ఇది గూగుల్ కాదు, వాస్తవానికి ఇది గూగుల్ కాదు, గూగుల్ బ్రాండే, మనకు వచ్చేది గూగుల్ బ్రాండే. ఈ భూమి అంతా కూడా 600 ఎకరాలు రిజిస్టర్ చేస్తుంది అదాని కంపెనీ పేరుతోటి. అంటే గూగుల్ అనే బ్యానర్ పెట్టుకొని అదాని కంపెనీ రహస్యంగా దీంట్లో ప్రవేశిస్తున్నది. మొత్తం భూములు వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ పోయి సేల్ డీడ్ చేస్తామని చెప్పి మళ్ళీ ప్రభుత్వం నిర్ణయించింది. సేల్ అగ్రిమెంట్ అంటే భూమి మీద పూర్తిగా హక్కులు రావు. సేల్ డీడ్ అంటే ఇక పూర్తిగా హక్కులు వచ్చేస్తాయి. ఈ 600 ఎకరాలు ప్రజల నుంచి బలవంతంగా తీసుకొని ఎలాంటి పరిహారం, ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్లు పెడుతున్న 15 లక్షల కోట్లు మన దీంట్లో చెప్పాలంటే 15 లక్షలు అంటే 15 లక్షల కోట్లు అంటే దాదాపు రూపాయల్లో 1.2 lakh crores. ఇంత పెట్టుబడి వస్తుందన్నప్పుడు అంత పెట్టుబడి పెట్టేటువంటి గూగుల్, ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీగా ఉన్నటువంటి గూగుల్ 600 ఎకరాలు కొనలేదా? మరి అన్నీ ఫ్రీగా ఇస్తుంటే మరి ఈ 1,20,000 కోట్లు పెట్టుబడి ఎందుకు? అవి కూడా ఫ్రీగా వస్తాయేమో, బ్యాంకుల వాళ్ళు వీళ్ళు ఇస్తారు. ఇక పెట్టుబడి వచ్చేది అక్కడ. మరి ఇంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు భూములు కొనలేరా? భూములు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ, అన్నీ ఫ్రీలే. ఉచితాలు ప్రజలకు మాత్రం ఏ ఉచితం వద్దు, ప్రజలకునే లాగేస్తారు. కార్పొరేట్లకు మాత్రం ఉచితం ఇస్తారు. 22,000 కోట్ల రూపాయలు ఉచితాలు ఇస్తున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి? మేము కొన్ని ప్రశ్నలు ఈ సందర్భంగా లేవనెత్తుతున్నాం. 25వ తేదీలోగా ఈ తర్లువాడలో ఉండేటువంటి దళితులకి, అక్కడున్న రైతులకి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి కానీ మీరు ప్రారంభం చేయడానికి వీల్లేదు. నేను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్ళి ఏదో మేము ఇచ్చేస్తాం మీకు అన్నీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నించడానికి. కలెక్టర్ గారు ఏమంటారు? కలెక్టర్ మారి నాకు తెలియదట. కొత్త కలెక్టర్ వచ్చారట, పాత కలెక్టర్ ఇచ్చిన హామీలు కొత్త కలెక్టర్ తెలియదంట. అంటే అధికారులు మారంగానే హామీలు మారిపోతాయి. ఎమ్మెల్యే గారికి అసలు ఏది గుర్తుండదు. అంటే మీకు రైతులు, ప్రజలు, దళితులు ముఖ్యం కాదా? కార్పొరేట్ల సేవలోనే తరిద్దాం అనుకుంటున్నారా? కార్పొరేట్లు వస్తే సరిపోద్దా? ప్రజల అభివృద్ధి, ప్రజల భద్రత మీకు అక్కర్లేదా అని మేము అడుగుతున్నాం. అందుకని తర్లువాడ గ్రామ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈరోజు మొత్తం పోలీసు వలయంలాగా మార్చేసి ఆ గ్రామాన్ని ఎవరు పోకుండా, ఎవరు వాళ్ళని పరామర్శించకుండా ఏమిటి దౌర్జన్యం, దుర్మార్గం అని అడుగుతున్నాం. మీరు తప్పు చేయకపోతే ఎందుకు మీరు దాన్ని ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్య పరిష్కరించండి. 25వ తేదీలోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము చలో తర్లువాడ పెడతాము, ప్రతిఘటన చేస్తాము. మీకు నిజంగా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే గూగుల్ రావాలి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి అనే చిత్తశుద్ధి కానీ ప్రభుత్వం అనుకుంటే 25వ తేదీ లోపల ఈ సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే ప్రభుత్వానికి గూగుల్ రావడం ఇష్టం లేదు, దాన్ని ఏదో రకంగా వివాదంలో పెట్టి మరలా కాలం పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. మీకు నిజంగా గూగుల్ రావాలని కోరుకుంటే ఈ సమస్య పరిష్కరించండి. అలాగే పంచగ్రామాలు ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి పాపం ఆ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ప్రభుత్వం హామీలు ఇస్తుంది, ప్రతి పార్టీ హామీలు ఇస్తుంది, అధికార పార్టీలు అన్నీ.
కానీ ఇంతవరకు వాళ్ళకి రెగ్యులరేషన్ లేదు. సింహాచలం భూములు కాబట్టి మేము రెగ్యులరైజ్ చేయము దేవుడి భూములు అని చెప్పేవాళ్ళకి కార్పొరేట్ కంపెనీకి గూగుల్కి 160 ఎకరాలు ఇవ్వటానికి చట్టం అడ్డం రాలేదా? లేకపోతే ఎండోమెంట్ చట్టం లేకపోతే దేవస్థానం అడ్డం రాలేదా? వీళ్ళకి మాత్రం ఆగమేఘాల మీద ఇచ్చేస్తారా 160 ఎకరాలని? పంచగ్రామాల ప్రజలకు మాత్రం ఒక రెగ్యులరైజ్ చేయడానికి మీ చేతులు రావా? తక్షణం సింహాచలం ఆ పంచగ్రామాల ప్రజల ఇళ్ళన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఈ సందర్భంలో ఆ ప్రజలకు రెగ్యులరైజ్ చేస్తేనే మీరు గూగుల్ తెచ్చిన దాని ఫలితం ఉంటుంది. లేకపోతే ఆ గూగుల్ని అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. గూగుల్కి ఒక న్యాయం, అదానికి ఒక న్యాయం, పంచగ్రామాలు ఇక్కడ ఉండే స్థానిక ప్రజలకు ఇంకో న్యాయం. అంటే ప్రజల్ని లేపేసి మీరు వాళ్ళని ఉద్ధరిస్తారని అడుగుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు ఈ డేటా సెంటర్ల వల్ల 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఎన్విరాన్మెంటలిస్టులు చెప్పిన, ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అధ్యయనం చేసి చెప్పిన ఇది అధ్యయనం. ఇప్పటికే విశాఖలో ఎక్కడ చెట్లు కనపడవు. ఢిల్లీ కన్నా మించిపోతుంది ఇక్కడ పర్యావరణ పొల్యూషన్. ఎండ వేడి తట్టుకోలేక జనం చచ్చిపోతున్నారు. ఎక్కడ చెట్లు, ఉన్న చెట్లు కొట్టేస్తున్నారు కానీ చెట్లు ఏమో ఎక్కడ పెంచడం లేదు. మరి ఈ డేటా సెంటర్ వస్తే ఈ వేడికి ఇంకో డిగ్రీ పెరిగితే విశాఖ ప్రజల పరిస్థితి ఏంటి? అంటే విశాఖ ప్రజలకి ప్రాణాలను పణంగా పెట్టి మీరు డేటా సెంటర్ కార్పొరేట్లకు సేవ చేస్తారా? విశాఖ ప్రజలు ఏమైనా పర్లేదు, వాళ్ళని హతం చేసైనా సరే, ఆ అడ్రస్ లేకుండా చేసైనా సరే. ఇప్పుడు సింగపూరు, అమెరికా ఇవన్నీ అలాగే కదా అభివృద్ధి అయినాయి. లోకల్ ప్రజలందరినీ నాశనం చేసి బయట నుంచి వచ్చిన ఫైనాన్స్ కార్పొరేటర్లు ఆక్యుపై చేసి అభివృద్ధి చేశారు. అట్లాగే ఈ నగరాన్ని కూడా ఫైనాన్స్ కార్పొరేట్లు గొప్ప చెబుదాం అనుకున్నట్టున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్ గొప్ప దలుచుకున్నట్టున్నారు. స్థానిక ప్రజల్ని బతకనివ్వరా మీరు? విశాఖపట్నం ప్రజలను బతకనివ్వరా? మరి ఎన్విరాన్మెంట్లో ఏది, దానికి స్టడీ ఏది, సమాధానం ఏది? అలాగే వాటరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? విశాఖపట్నం ప్రజలకు అవసరమైనటువంటి ఏలేరు నుంచి వస్తూ పోలవరం నుంచి ఇప్పుడు వీళ్ళకు మళ్ళిస్తే విద్యుత్ కోసమును వాళ్ళ ప్లాంట్ నిర్వహణకు మళ్ళిస్తే విశాఖపట్నానికి మంచినీళ్ళ సమస్య ఏంటి చెప్పాలిగా, లెక్కలతో సహా చెప్పాలిగా. ఆ వివరాలు కూడా చెప్పరు. సోషల్ ఆడిట్ ఏది? అక్కడ ఆ ప్రాంతంలో 5 గ్రామాల ప్రాంతంలో అక్కడ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏంటి? ఇంతకాలానికి సోషల్ ఆడిట్ చేయడానికి కూడా మీకు సమయం తీరిక దొరకలేదా? ఇదైనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అని చెప్పి అడుగుతున్నాం. అందుకని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రజలను భ్రమల్లో పెట్టి విశాఖపట్నం ప్రజలను గాలికి వదిలేసి మేము మీ డేటా సెంటర్ తెస్తామని చెప్పని దీన్ని ఈ రకంగా కానీ చేసే పని అయితే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రతిఘటన ఉంటుంది అని చెప్పే విషయం ప్రభుత్వం మర్చిపోకూడదు. అందుకని తక్షణం తర్లువాడతో సహా మొత్తం ప్రజల సమస్యలు, పంచగ్రామాల సమస్యలు, ఎన్విరాన్మెంట్ సమస్యలు, మంచినీటి సమస్య, వీటికి పరిష్కారం చెప్పి వాళ్ళు వీటిని ప్రారంభించాలి.